అవసరానికి ఉపయోగపడుతుందని మీ డబ్బుని బ్యాంక్ అకౌంట్ లోనే ఉంచుతున్నారా? అలా చేయకండి. ఎందుకంటే 3% వరకు మాత్రమే మీరు ఇంట్రెస్ట్ పొందుతారు. అదే నేను చెప్పినట్లు చేస్తే 6 to 7% వరకు ఇంట్రెస్ట్ పొందొచ్చు. మీ డబ్బు అకౌంట్ లోనే ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీకి పేరు స్వీప్ ఇన్ ఎఫ్డి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ లో ₹1,00,000 ఉన్నాయి. దీంట్లో ఒక లిమిట్ ని మీరు ఎంచుకోవాలి. 25,000 ఒక లిమిట్ అనుకున్నట్లయితే ఈ లిమిట్ కన్నా ఎక్కువ ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బుని బ్యాంకు ఆటోమేటిక్ గా ఎఫ్డి గా కన్వర్ట్ చేస్తుంది. సో మీ అకౌంట్ లో 25,000కి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ 3%, మిగిలిన 75,000కి 7% ఎఫ్డి ఇంట్రెస్ట్ దొరుకుతుంది. ఎమర్జెన్సీ ఉంటే మొత్తం డబ్బు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఎఫ్డి ఇంట్రెస్ట్ దొరకదు. ఎప్పుడైతే లిమిట్ కన్నా ఎక్కువ అమౌంట్ అకౌంట్ లో ఉంటుందో, ఎన్ని రోజులకి ఉంటుందో ఆ రోజులు మీకు ఎఫ్డి ఇంట్రెస్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ క్యాల్కులేషన్. ₹1,00,000 నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే ఓ సంవత్సరానికి 3.5% ఇంట్రెస్ట్ రేట్ లో ₹3,500 సంపాదిస్తుంది. అదే మీరు స్వీప్ ఇన్ ఎఫ్డి చేసి 25,000కి లిమిట్ పెట్టినట్లయితే 25,000కు 3.5% అంటే ఓ సంవత్సరానికి ₹875 ఇంట్రెస్ట్. 75,000 స్వీప్ ఇన్ ఎఫ్డి గా ఉంది కాబట్టి అట్ 7% ₹5,250 ఇంట్రెస్ట్ ని మీరు పొందుతారు. స్వీప్ ఇన్ ఎఫ్డి చేసినందుకు మీకు దొరికిన టోటల్ ఇంట్రెస్ట్ ₹6,125. ఇలా స్వీప్ ఇన్ ఎఫ్డి చేసినందుకు మీరు ₹2,500 ఎక్స్ట్రా సంపాదించారు. స్వీప్ ఇన్ ఎఫ్డి చేయండి, ఎక్కువ వడ్డీ పొందండి. ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. Boss Wala. Be the boss.